మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు జూన్ నెల 2025 నుండి 30వ తారీఖు జూన్ నెల 2025 వరకు గోచార పక్ష ఫలితాలు, అంటే ఈ 15 రోజులు దాన్ని పక్ష ఫలితాలు అంటారు. ఈ పక్ష ఫలితాల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నించారు. తులారాశి వారికి 16వ తారీఖు 6వ నెల 2025 నుండి 30వ తారీఖు 6వ నెల 2025 వరకు ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారము ముఖ్యంగా సంతానం మీద, వారి విద్య మీద, వారి బుద్ధిబలం మీద, వారి మాట తీరు మీద, వారి యొక్క స్నేహాల మీద, వాళ్ళ యొక్క వివేకం మీద దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంటుంది. చెడు స్నేహాలు, చదువు మీద శ్రద్ధ తగ్గడం, ఆట పెరగటం, గాయాలు చేసుకోవడం, దాని ద్వారా డబ్బులు ఖర్చు అవ్వడం, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. వయసును బట్టి వాళ్ళు ఇంకా చెడు స్నేహాలు మొదలుపెట్టినట్టయితే అది ఇంకా ప్రమాదకారి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, చెడు స్నేహాల వైపు మళ్ళకుండా. ఈ విధమైనటువంటి దుష్ట ప్రభావాలన్నీ పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల జరుగుతాయి. ఇకపోతే 6వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. ఇది మిక్కిలి వాంఛనీయము, చాలా మంచి ఫలితాలు ఇస్తాడు 6వ స్థానంలో శని భగవానుడు. తద్వారా ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులుగా ఉన్నవాళ్ళు కూడా మిత్రులు అవుతారు. రుణాలు మీరు ఎవరికైనా అప్పు ఇవ్వవలసి ఉన్నట్టయితే ఆ అప్పును తీర్చగలుగుతారు. మీకు అప్పు కావాల్సి ఉంటే ఈజీగా పుడుతుంది. మొత్తం మీద ఈ తులారాశి వారికి మనకి ఈ శని భగవానుడు 2.5, అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పక్ష ఫలితాలు కాబట్టి ఇంతవరకు మనం చెప్పుకుంటున్నాం, కానీ 2.5 సంవత్సరాల పాటు ఇంత చక్కటి ఫలితాన్ని, ఇవే ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. నెల రోజు చెప్పుకున్నా, వారం ఫలితాలు చెప్పుకున్నా, దిన ఫలితాలు చెప్పుకున్నా, ఏది చెప్పుకున్నప్పటికీ ఇక్కడ మీకు ఈ తులారాశి వారికి మాత్రం శని భగవానుడు ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు విపరీతమైనటువంటి శుభాలు చేకూర్చుతున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. సప్తమ అష్టమ స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. సప్తమ స్థానంలో 28వ తారీఖు వరకు 2 రోజులు మాత్రమే అష్టమ స్థానంలో. 7వ స్థానంలో శుక్ర భగవానుడు శుభ ఫలితములను ఇవ్వజాలరు. 2 రోజులు మాత్రం అష్టమ స్థానంలో వచ్చిన అక్కడ కూడా 2 రోజులు కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం. 2 రోజులు మాత్రం శుభ ఫలితాలు ఇస్తారు. ఈ సప్తమంలో మాత్రమే ఇవ్వట్లేదు. కాబట్టి మొత్తంగా ఇంచుమించుగా 15 రోజుల్లో 2 రోజులు పోతే 13 రోజులు ఎక్కువ రోజులు మనకి సప్తమ స్థానంలోనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ అనుకూలమైన ఫలితాలు ఉండవు. తద్వారా భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్ జోలికి వెళ్ళవద్దు. తులారాశి వారు ఈ 15 రోజులు షేర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళవద్దు. అలాగే సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి కూడా అనుకూలమైన కాలము కాదు. చివరి 2 రోజులు అయితే అవ్వచ్చు, కానీ సరిపడినటువంటిది. 2 రోజులు అనేది చాలదు కదండి. వీరంతా పెద్ద ప్రాజెక్ట్స్, దీనికి పునాదుల దగ్గర నుంచి చాలా గట్టిగా ఉండవలసినటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఈ 15 రోజులు కూడా అనుకూలమైన పరిస్థితి కాదని చెప్పుకోవాలి, 2 రోజులు మంచిగా ఉన్నప్పటికీ కూడా. ఇకపోతే భాగ్యస్థానంలో, దశమ స్థానంలో, అంటే 9, 10 స్థానాల్లో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. 9వ స్థానంలో ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. సౌఖ్యం ఉండదు, దైవభక్తి ఉండదు, మనసు నిలకడ ఉండదు. ఈ విధమైన 9వ స్థానంలో ఉన్నప్పటికీ 10వ స్థానంలోకి వచ్చేటప్పటికి మాత్రం వ్యాపార స్థానం అది వృత్తి స్థానం కాబట్టి వ్యాపారం బాగా జరుగుతుంది. 24వ తారీఖు నుంచి అండి 30వ తారీఖు వరకు వ్యాపారం బాగా జరుగుతుంది, ఆదాయం బాగా పెరుగుతుంది. ఇటువంటివన్నీ శుభ ఫలితాలన్నీ కూడా దశమ స్థానంలో బుధ భగవానుడు చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే ఏకాదశ స్థానం దగ్గరికి వస్తే ఈ తులారాశి వారికి ఏకాదశ స్థానము అన్నట్టయితే మీకు సింహరాశి అవుతుంది. సింహరాశిలోనే కుజుడు, కేతువు 2 గ్రహాలు ఉన్నాయి. 2
ఈ ఇద్దరు కూడా పోటీపడి ఈ తులారాశి వారికి చక్కటి ఫలితాలను ఇవ్వబోతున్నారు. 11వ స్థానంలో లాభం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, మంచి మాటకారితనం ఉంటుంది, అలా వ్యవహారంలో నైపుణ్యత ఉంటుంది. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సుఫలితాన్ని ఇద్దరు ఇంచుమించుగా శాస్త్రం కూడా కేతు కుజువత్ అని చెప్పేసి, కుజుడు ఏ మంచి పనులు చేస్తాడో అవే పనులు కేతు చేస్తాడని శాస్త్రం కూడా చెప్తోంది. అటువంటిది వాళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిలో ఉండటం, అది ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల ఈ తులారాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలని వీళ్ళిద్దరూ ఈ 15 రోజులు ఇవ్వబోతున్నారు. కాబట్టి కొన్ని గ్రహాలు అనుకూల ప్రతికూలత సర్వసామాన్యము, ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఆ నవగ్రహాలని ఒక 2 నిమిషాలు కేటాయించి ప్రార్థించండి, మీ సమస్యలన్నీ తీరిపోయింది అవకాశం. 15 రోజులు కేవలం 15 రోజులు కాబట్టి దాని గురించి పెద్దగా బాధపడి చింతించవలసినటువంటి పని లేదు. ఎక్కువ గ్రహాలు అనుకూలం ఉన్నాయని చెప్పి మీరు ఏదో ఎక్కువ ఎగిరి గంతేయాల్సిన పని, ఇది కేవలం రాశి ఫలితాలు మాత్రమే. జాతకము ముఖ్యము. అది ప్రథమ శ్వాస నుంచి, మనిషి పుట్టినప్పుడు ప్రథమ శ్వాస ఏదైతే ఉందో ఊపిరి తీసుకుంటాడో అక్కడి నుంచి తుది శ్వాస వరకు, అంటే చనిపోయే వరకు ఏ ఒక్క గ్రహము 1 డిగ్రీ కూడా మారదు. అవే ఫలితాలను అవేస్తూ ఉంటాయి. దానికి అనుసంధానం చేసుకోవాల్సినటువంటిది ఈ రాశి ఫలితాన్ని ఈ విధంగా చేసుకున్నది జాతకం నిష్ణాతులైన వారి చేత, కనబడిన ప్రతి వారి చేత అని కాదు, వారిలో ఎంత విద్వత్తు ఉన్నది అనేది చూడండి. అంటే ఈ విద్వత్తు అంటే చాలా అనేక విషయాల్లో విద్వత్తులు ఉండొచ్చు. అంటే జ్యోతిష్యానికి సంబంధించినటువంటి విద్వత్తు ఉన్నటువంటి మహానుభావులు చాలామంది ఉంటారు. వారి దగ్గర జరాయించుకోవచ్చు. మీకు ఎవరు దొరకకపోతే మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. అటు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. శుభం భూయాత్.